వాయిదా వేసింది ఆ కేసును. కేసీఆర్ కోరిన ఉపశమనం దక్కలేదు. సరే, ఇండియా చైనా దోస్తానన్న ముఖ్యమైన పరిణామం కదా ప్రపంచ రాజకీయాల్లో. ఇండియా చైనా మీకు తెలుసు, అసలు వీటన్నిటిని పరస్పరం ఇంకా భయంకరమైన శత్రుత్వము మాట్లాడితే అన్న దాని నుంచి అసలు ఇప్పుడు అత్యంత నమ్మకంగా ఇండియా గురించి మాట్లాడింది ఎవరంటే, ఒకటి చమురు తక్కువ ధరకు ఇస్తున్నటువంటి రష్యా. దీనివల్ల మీకు నష్టం కలిగితే కూడా మేము భరిస్తాము అని కూడా వాళ్ళు ఒక మాట అన్నారు. చైనా ఇప్పుడు అమెరికా ఇండియా మీద ఈ టారిఫ్లు విధించటము 25 తర్వాత 50% పైన టారిఫ్లు విధించటము, బెదిరించడం ఇది చాలా తప్పు అని అమెరికా టారిఫ్లను చాలా సూటిగా చైనా ఖండించడమే కాకుండా మొన్న చైనా విదేశాంగ మంత్రి వాంగి వచ్చి మోదీని కలుసుకున్నప్పుడు భారతదేశం వాదన సరైంది, అమెరికా యొక్క దాష్టీకము, అమెరికా యొక్క ఈ విపరీతమైన వడ్డింపులు లేకపోతే కక్ష సాధింపు సరైంది కాదు, ప్రపంచ వాణిజ్యాన్ని అమెరికానే శాసించాలనుకోవడం కుదిరే పని కాదు అని చైనా గట్టిగా చెప్పడం అన్నది భారతదేశానికి నైతిక మద్దతు. ఇంకొకటి ఏంటి, అసలు భారతదేశంలో చాలామంది ఏమంటున్నారు, చైనా కూడా కొంటుంది పెట్రోలు చమురు ఉత్పత్తులు, చైనాను ఏమనకుండా మమ్మల్ని అంటం ఏంటి అని చాలామంది వాదించారు. అయినా కానీ చైనా దాని మీద అలా మమ్మల్ని ఎందుకు అంటారని వాళ్ళు పేచీ పెట్టుకోకుండా భారతదేశం మీద ఇలా చేయడం పొరపాటు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ వ్యూహాత్మకంగా ముఖ్యంగా విదేశాంగ విధానం అంతర్జాతీయ రాజకీయాల కోణంలో మనం చూసినప్పుడు భారత్కు చైనాకు మధ్యలో ఉన్న వైరుధ్యాన్ని తాను ఉపయోగించుకోవాలని అమెరికా చాలా ప్రయత్నం చేస్తుంది. సో అమెరికాకు ఈ విషయంలో విఫలమైంది, ఘోరంగా పల్టీ కొట్టిందని మనం చెప్పాల్సి వస్తుంది. సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించుకోవాలి మనము అని ఒక ఒప్పందానికి వచ్చారు. రెండోది, అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతున్న అమెరికాను ఎదుర్కోవాలని రష్యా, చైనా, ఇండియా దాదాపు విడివిడిగా ఒక అభిప్రాయానికి వచ్చారు. రేపు బీజింగ్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సమావేశంలో కమిటీ ఇది పూర్తిగా ఒక కొలిక్కి వస్తుంది. కాబట్టి ఇండియాను ఇబ్బంది పెట్టాలి, ఉక్కిరి బిక్కిరి చేయాలన్న అమెరికా వ్యూహం అయితే పూర్తిగా బెడిసి కొట్టిందని చెప్పాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ విషయంలో సమయానుగుణంగా వ్యవహరించడం వల్ల, సరైన అడుగులు వేయటం వల్ల అమెరికా ముఖ్యంగా ట్రంప్ యొక్క ఉన్మాదపూరితమైన అహంకారపూరితమైన చర్యలకు పగ్గాలు పడ్డాయి. ఇంకా తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది మనం చూడాలి. కానీ చైనా ఇండియా దగ్గర కావటం, రష్యా కూడా ఆ విధమైన వైఖరి తీసుకోవటం, మనం ఉక్రెయిన్ అంశం కూడా చర్చించాం. ఉక్రెయిన్ కూడా వాళ్ళు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఆధిపత్యం, ఇంకా అంతకంటే మిగిలినవన్నీ మాటలు మాత్రమే. బహుశా భారతదేశం ఇదే పద్ధతిలో అమెరికాలో ఉన్న భారతీయుల ప్రయోజనాలు, అక్కడ చదువుకోవటం కోసం, ఉద్యోగాల కోసం వెళ్ళి సగంలో ఉన్నారు వాళ్ళు, కొత్తగా వెళ్ళేవాళ్ళు కాదు, సగంలో రకరకాల కోర్సుల్లో ఉన్నారు. సో వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికి కూడా ఇలాగే గట్టిగా నిలబడితేనే మనల్ని మనం కాపాడుకోగలం. అది ఇక్కడ వస్తున్న సందేశం. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ తరగతి. స్టే ట్యూన్డ్ టు ఫ్రాంక్లీ న్యూస్.